శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీమద్ దేవీ భాగవతము అన్నిటికంటే ఉత్తమమైనది, ఎంతో పవిత్రమైన పురాణంగా చెప్పబడింది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది సంస్కృత భాషలో రచించారు. వేదవ్యాస మహర్షి 12 స్కందాలతో దీన్ని రాశారు. ఈ పురాణంలో 318 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి స్కందంలో 20, రెండవ స్కందంలో 12, మూడవ స్కందంలో 20, నాలుగవ స్కందంలో 25, ఐదవ స్కందంలో 35, ఆరవ స్కందంలో 31, ఏడవ స్కందంలో 40, ఎనిమిదవ స్కందంలో 24, తొమ్మిదవ స్కందంలో 50, 10వ స్కందంలో 13, 11వ స్కందంలో 24, 12వ స్కందంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పురాణంలో అన్ని అధ్యాయాలతో కలిపి శ్లోకాలు 18,000గా నిర్ణయించారు. పురాణ విషయంలో సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుకీర్తనము, మన్వంతర వర్ణన అనే 5 లక్షణాలతో ఈ పురాణం కనపడుతుంది. నిర్గుణమైనది, సదా విరాజమానమై ఉన్నది, సమస్తమంతా కూడా వ్యాపించి ఉన్నది, శివస్వరూపిణి, యోగుల వల్ల మనకి తెలియబడుతూ ఉంటుంది, సమస్తమంతా కూడా తనే ధరించి ఉంటుంది. ఆ దేవి సనాతనీ దేవి, భగవతి, సత్వరజస్తమో గుణాలన్నిటినీ కూడా తనకి అలంకరణగా చేసుకుంటుంది. స్త్రీ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపంలో మనకి దర్శనమిస్తుంది. ప్రపంచమంతా కూడా నిండి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న అస్తవ్యస్తతను దూరం చేయటానికి ఆ దేవి మనకై అవతరించింది. దీనినే శాస్త్రజ్ఞులు సర్గ అని అంటారు. సృష్టి, స్థితి, సంహార కార్యములు చేయటానికి బ్రహ్మ, విష్ణువు, శివుని రూపాలలో ఆ భగవతి ఆద్యాశక్తే మనకి దర్శనమిస్తుంది. ఇదే ప్రతిసర్గ అని అంటారు. చంద్రవంశపు రాజులు, సూర్యవంశపు రాజుల గురించి ఉపాఖ్యానాలు ఉన్నాయి. హిరణ్యకశపుడు మొదలైన రాక్షసుల గురించి ప్రసంగాలు ఉన్నాయి. వీటిని వంశమని అంటారు. స్వయంభువు మొదలైన వారి గురించి వర్ణన ఉంది. వారి కాలనిర్ణయము మన్వంతరము అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఆ మనువుల వంశం గురించి పూర్తిగా వివరించిన దాన్నే మనువంశానుచరితం అని అంటారు. ఈ 5 లక్షణాలతో ఈ పురాణం కనిపిస్తుంది. మహానుభావుడైన వ్యాసమహర్షి 1,25,000 శ్లోకాలతో రచించిన మహాభారతము ఇతిహాసంగా పేరు పొందింది. ఈ 5 లక్షణాలు మహాభారతంలో కూడా ఉన్నాయి. వేదములు 4 అయితే 5వది మహాభారతం అని చెప్తారు. ఇది వేదంతో సమానంగా పరిగణించబడుతుంది. సౌనకాది మునులు సూత మహర్షితో మళ్ళీ ఇలా అంటున్నారు. ఓ మునివర్య, మీరు సర్వజ్ఞాన సంపన్నులు, మీకు అన్ని విషయాల గురించి తెలుసు. అయితే అసలు పురాణాలు ఎన్ని? వాటిల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? వీటి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. దయచేసి మాకు వివరంగా చెప్పండి. మేము కలియుగానికి భయపడి నైమిసారణ్యంలో నివసిస్తున్నాము. బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మేము మొరపెట్టుకోగా బ్రహ్మదేవుడు తన మనస్సుతో ఒక చక్రాన్ని నిర్మించారు. ఆ చక్రాన్ని మాకిచ్చారు. మీరు ఈ చక్రాన్ని ఆశ్రయించండి. ఈ చక్రాన్ని తిప్పి దీని వెంట మీరు కూడా వెళ్ళండి. ఈ చక్రము ఒక చోట ఆగి నేల మీద పడిపోతుంది. అది ఎంతో పరమ పవిత్రమైన స్థలంగా అవుతుంది. అందులో కలియుగ ప్రభావం ఏమాత్రం కూడా పనిచేయదు. మీరు అక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. సత్యయుగం వచ్చేంతవరకు మీరందరూ అక్కడే ఉండండి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞను శిరసావహించి మేమందరము కూడా అక్కడి నుంచి బయలుదేరాము. కొంత దూరము వచ్చి ఆ చక్రాన్ని తిప్పాము. ఆ చక్రము అక్కడి నుండి వెళుతూ వెళుతూ ఒక చోటకి వచ్చి ఆగిపోయింది. ఆ చక్రము యొక్క నేమి పడిపోయిన స్థలమే పరమ పవిత్రమైన నైమిసారణ్యం అని పిలువబడుతోంది. ఇక్కడ కలియుగం యొక్క ప్రభావం ఏమాత్రం కూడా పనిచేయదు. అందువలన కలికాలానికి భయపడే ఋషులు, మునులు, సిద్ధులు, మహాత్ములు అందరూ కూడా ఇక్కడే నివసిస్తారు. సత్యయుగం వచ్చే వరకు ఏదో ఒక విధంగా కాలం గడుపుతున్నారు. మా అదృష్టం ఈనాటికి పండింది. దానితో మేం మీ దర్శన భాగ్యాన్ని చేసుకోగలిగాము. మీరు వేదంతో సమానమైన పవిత్రమైన కథని మాకు వివరించండి. మా అందరి మీద దయ ఉంచండి. మీరు ఎంతో మంచి బుద్ధి కలిగినవారు. అందరూ కూడా మీరు చెప్పే కథని వినటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మీరు మా కోసం కొంతకాలం ఇక్కడే ఉండండి. మీకు దుఃఖములు కానీ బాధలు కానీ ఎప్పుడూ కూడా మీ దరికే చేరవు. ఇప్పుడు పుణ్యప్రదమైన శుభప్రదమైన దేవీ భాగవతాన్ని దయతో మా అందరికీ కూడా వినిపించండి. దీనిలో ధర్మ, అర్థ, కామములనే 3 పురుషార్థాలు కూడా పూర్తిగా వివరించబడ్డాయి. బ్రహ్మ విద్య కూడా వివరంగా చెప్పబడింది. ఇది తెలుసుకుంటే మానవులకి ముక్తి సులభంగా కలుగుతుంది. సూత మహర్షి, వ్యాసమహర్షి దగ్గర నుంచి మీరు తెలుసుకున్న ఈ పరమ పవిత్రమైన పురాణాన్ని వినాలని మేము కోరుకుంటున్నాము. మాకు దయతో వినిపించండి. సమస్త జగత్తును సృష్టించే
భగవతి జగదంబిక లీలా వినోదంతో ఈ పురాణమంతా కనిపిస్తుంది. ఆ ప్రభావంతో పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ పరమ పవిత్రమైన అద్భుతమైన భగవతి పేరుతో కనిపించే ఈ శ్రీమద్దేవీ భాగవతం అనే పేరుగల పురాణాన్ని మాకు దయతో వినిపించండి అని ఎన్నో రకాలుగా సౌనకాదిమునులు సూత మహర్షిని అడుగుతున్నారు. దానికి సూత మహర్షి చెప్పిన సమాధానం ఆయన ఎలా వివరించారు? వీటి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ కథ ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలా అయితే మీరు ఏ వీడియో వినాలనుకున్నా తప్పకుండా అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి.